ఎండాకాలం స్టార్ట్ అయిందంటేనే ముందుగా అందరికీ గుర్తొచ్చేది జీడి మామిడికాయ పచ్చడి కదా. మరి ఈ పచ్చడిని బిగినర్స్ కూడా చాలా సింపుల్ గా పట్టే విధంగా చూపిస్తానండి. ఒక్కసారి ఇదే కొలతలతో ట్రై చేయండి. పచ్చడి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ముందుగా 2 పుల్లగా ఉన్న మామిడికాయల్ని నీట్ గా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు పచ్చడి కోసం అన్ని ఇలా సిద్ధం చేసుకున్నారంటే పచ్చడి ఈజీగా కలిపేయొచ్చు. 2 కప్పుల మామిడికాయ ముక్కలకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ మెంతిపిండి, 1.5 స్పూన్ వరకు ఆవు పిండి, 2 స్పూన్ల దంచుకున్న వెల్లుల్లి, అలానే 2 స్పూన్ల వరకు సాల్ట్, 1/2 కప్పు వరకు కారం వేసుకోవాలండి. వేసుకొని ముక్కలకు పట్టే విధంగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చడిలోకి పల్లి ఆయిల్ కానీ పప్పు నూనె కానీ వేసుకుంటే పచ్చడి టేస్టే వేరండి. నేనైతే ఇక్కడ పల్లి ఆయిల్ 1 కప్పు వేసుకుంటున్నాను. ముక్కలు ఏ కప్పుతో తీసుకున్నామో కారం ఆయిల్ కూడా అదే కప్పుతో తీసుకోండి. అలానే మెంతిపిండి, ఆవు పిండి కూడా లైట్ గా వేయించి పొడి చేసి వేసి కలిపానండి. పచ్చడి ఒక రోజు ఊరి నెక్స్ట్ రోజు అన్నంలో కలిపితే ఉంటుందండి టేస్ట్. తప్పకుండా మళ్ళీ ఇలానే పెట్టాలనిపిస్తుంది. అంత బాగుంటుంది పచ్చడి.